తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు సమావేశం లాస్ వేగాస్ లో జరిగింది. టీటీఏ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది ప్రమాణ స్వీకారోత్సవాన్ని మోహన్ పట్లోలా ఘనంగా నిర్వహించారు. 2024లో సియోటెల్లో టీటీఏ కన్వెన్షన్ ను ఘనంగా నిర్వహించిన గత అధ్యక్షుడు వంశీరెడ్డిని వ్యవస్థాపక చైర్మన్ మల్లారెడ్డి, టీటీఏ ఎగ్జిక్యూటివ్ అడ్వైజరీ కమిటీ మోహన్ పట్లోలా, భారత్ రెడ్డి అభినందించారు. ఇక బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీఏ ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీటీఏ చారిటబుల్ పనులను ఘనంగా నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది సభ్యులను చేర్చడంపై మరింత దృష్టి పెడుతున్నారు. I, Naveen Mallipeddi, have been elected as President of Telangana American Telugu Association. Do solemnly swear that I will abide by the Constitution of Telangana American Telugu Association. During my term, I faithfully and impartially discharge the responsibilities of President to the best of my ability, and I will not use it for personal gain or favors. Now is the President of Telangana American Telugu Association. Solemnly swear that I will abide by the Constitution of Telangana American Telugu Association. During my term, I will faithfully and impartially discharge the responsibilities of to the best of my ability, and I will not use it for personal gain or favors. Congratulations to all the EC committees who are going to be the for next 2 years. తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అన్న నినాదంతో మొదలుపెట్టిన టీటీఏ ఆర్గనైజేషన్ 10th యానివర్సరీ ఈ 2025లో 10th యానివర్సరీ రావడం, అది నా టర్మ్లో రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందండి. మేము ఈరోజు కొత్త బోర్డును ఎన్నుకున్నాము. కొత్త బీఓడీలు అండ్ కొత్త ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇవాళ ఫైనల్ చేసి ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది. అండ్ ఈసారి 10th యానివర్సరీ ఇండియాలో చేయాలని నిర్ణయం తీసుకున్నాము. అండ్ సేవా డేస్తో పాటు 10th యానివర్సరీ కూడా ఇండియాలోనే ఉంటుంది, అది డిసెంబర్లోనే ఉంటుంది. సో తర్వాత ఈ కొత్త నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ డాలస్లో చేద్దామని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ మాకు ఇక్కడి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా ఫౌండర్ పైలమల్లారెడ్డి గారు అండ్ అడ్వైజరీ కౌన్సిల్ విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, భరత్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ అనుగు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ మమ్మల్ని ఇలాగే సరైన దారిలో మాకు దిశానిర్దేశం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇండియాలో కూడా సేమ్ టీమ్ ఇక్కడ ఉన్న టీంని అక్కడ లీడ్ చేయడానికి మధుకర్ని నిర్ణయిస్తూ అక్కడ కూడా సేమ్ చాప్టర్స్ కూడా బిల్డ్ చేస్తున్నందుకు మాకు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా కొత్త డాలస్ టీమ్ ఇక్కడ ఆతిథ్యం ఇది మొత్తం బోర్డ్ అంతా ఈ బోర్డ్ని బోర్డ్ మీటింగ్ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. ఫుడ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ నుండి తీసుకొచ్చి చాలా అందరూ ఎంజాయ్ చేశారు. మాతో పాటు
ఒక 250 మంది అరౌండ్ యూఎస్ నుండి వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. అండ్ అందరూ ఇదే ఎనర్జీ ఇదే ఊపుని నెక్స్ట్ 2 years కంటిన్యూ చేస్తూ కన్వెన్షన్కి ఇంతకన్నా ఈ బోర్డ్ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్ జరిగిందో కన్వెన్షన్ కూడా అంతకన్నా 10 రెట్లు సక్సెస్ఫుల్ జరగాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఈ సంవత్సరం 10 సంవత్సరాలు నిండుకున్నది కాబట్టి 10వ సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి అనే చర్చ కూడా జరిగింది. సో మేము ఈ 10వ సంవత్సరం వేడుక ఇండియాలో చేద్దామని డిసైడ్ చేశాము. అది కాకుండా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉత్సాహంతో కల్చరల్ యాక్టివిటీస్ కానీ సేవా కార్యక్రమాలు కానీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా ప్రెసిడెంట్ నవీన్ గారు మా అందరికీ తన విజన్ షేర్ చేశారు. సో మేమందరం ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ అందరము ఆయన విజన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. 10వ సంవత్సరం సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఘనంగా చేయాలని, దాంతోపాటు సర్వీస్ చేయాలని, ముఖ్యంగా లింబ్, తర్వాత వీల్ చైర్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ దాంతోపాటు ఈ 10 years సెలబ్రేషన్ చాలా ఘనంగా జరపాలని నిర్ణయించారు. అంతేకాకుండా నెక్స్ట్ బోర్డు మీటింగ్ వచ్చేసి డాలస్లో పెట్టాలని ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది గారు నిర్ణయించారు. దానికి అందరూ కూడా ఒప్పుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షన్ 26లో జరగబోయేటువంటి కన్వెన్షన్ గురించి చర్చలు జరిగినాయి. భవిష్యత్తులో ఇంకా దాన్ని ఘనంగా చేయాలనేటువంటి ఏర్పాట్ల కోసం మాట్లాడడం జరుగుతుంది. సో నిజంగా ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా ఒక 10 సంవత్సరాలు పెట్టి దాన్ని సక్సెస్ చేసి నిజంగా నిలబడి ఇన్ని కన్వెన్షన్స్ చేసి ఒక దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది ఒక నాన్ ప్రాఫిట్ సేవా కార్యక్రమాలు అంటే అది నిజంగా అచీవ్మెంట్స్. వాళ్ళను అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళందరికీ, బోర్డు మెంబర్స్కి, ఎగ్జిక్యూటివ్ టీమ్కి, సో ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టైంని ఇంత కేటాయించి బ్యాక్ సేవా డేస్ చేస్తూ వాళ్ళు ఎంత జనాలందరికీ వాళ్ళు నిజంగా రోల్ మోడల్గా ఉన్నారు. బట్ కానీ ఈరోజు నిజంగా నవీన్ గారు ప్రెసిడెంట్ అయిన సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చాం. టుడే ఈజ్ లైక్ ఎ ఫెస్టివల్ డే ఫర్ అస్. అంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపించింది. ఈవెన్ దో ఇట్స్ అఫీషియల్ బోర్డ్ మీటింగ్, అఫీషియల్ ఎవ్రీథింగ్, బట్ ఫస్ట్ టైమ్ ఇన్ మై 20 years of life టుడే ద హోల్ డే ఈజ్ లైక్ ఇట్ వాజ్ లైక్ ఎ ఫెస్టివల్ మూడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. నిజంగా దిస్ ఇస్ ద మోస్ట్ వెరీ హ్యాపీయెస్ట్ డే. నేను లాస్ట్ ఇయర్ టీటీఏ సేవా డేస్ టైంలో నేను హైదరాబాద్లో చాలా ప్రోగ్రాంలో వాళ్ళ వెంబడి పాల్గొనడం జరిగింది. దాంట్లో వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి నాకు చాలా సంతోషం వేసి, వాళ్ళు ఇక్కడ ఎంతో విలువైన సమయాన్ని ఇక్కడ వదిలిపెట్టి కూడా హైదరాబాద్కు వచ్చి సేవా కార్యక్రమాలు చేసుకుంటాం. మన తెలంగాణలో ఎన్నో విలేజెస్లో, ఎన్నో డిస్టిక్లలో వీళ్ళు కార్యక్రమాలు చేస్తారు. అదంతా చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. అందుగురించే నేను ఈరోజు నవీన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినందుకు ఇక్కడ అభినందించడానికి వచ్చి, రేపు ఫ్యూచర్లో వాళ్ళు తెలంగాణ చేసే ఏ ప్రోగ్రాంకైనా కూడా నేను ప్రతి దానికి వాళ్ళకు అండగా ఉండి సపోర్ట్ చేస్తా అని తెలియజేయడానికే ఇక్కడికి వచ్చాను. టీటీఏ బోర్డ్ మీటింగ్ జరగడం అయింది. దాన్ని అటెండ్ అవ్వడానికి అంత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరం వచ్చాము. స్పెషల్గా కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవడము, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎన్నుకోవడము, ఒక అడ్వైజరీ మెంబర్ కూడా జాయిన్ అవ్వడము, అదంతా జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ 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 ఫెస్టివ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, అండ్ స్పెషల్లీ నవీన్ రెడ్డి, న్యూ ప్రెసిడెంట్ ఫర్ 25-26, అండ్ వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ. అండ్ మా సపోర్ట్ అదర్ టోటల్ న్యూ టీమ్ యూత్, చాలా యూత్ మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో వాళ్ళతోటి ఐ థింక్ నెక్స్ట్ 2 years ఈస్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ టైమ్. మా బ్రదర్ ప్రెసిడెంట్ అయినందుకు సపోర్ట్ చేయడానికి వచ్చినాము మెయిన్ నుంచి. అండ్ I have to say 2 things. One, I'm not biased. I'm being biased, but I truly believe this, that he has he enjoys working for people. He enjoys serving people. And the second thing, he does everything very smoothly with love and kindness. Like he makes things work. So he does wonders. So we all are there to support you. And I strongly believe that the whole team will be with you for 2 years. I have strong confidence. I have a lot of confidence in that. Thank you. See the event of TTA board meeting community, and I'm really grateful to the committee to elect Naveen uncle as president for the next 2 years. Congratulations, uncle. Thank you. I have just met him like last month, and I have learned so much from him, the personality he carries, the leadership qualities he have, and I'm just trying to learn every day from him that how we as a youth can support and contribute to his vision.
and I wish best of luck to him. And some amazing things are going to happen in next 2 years. హాయ్ అండి, నా పేరు అంకుష్ వీరెడ్డి. నేను షార్లెట్లో ఉంటాను. ఈరోజు మేమందరం ఇక్కడ వెగస్లో బోర్డ్ మీటింగ్ చేసుకున్నాము. ప్రియతమ అన్న, మా నాయకుడు, మా షార్లెట్ అండ్ ఇప్పుడు ఈరోజు టీటీఐ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా ఓట్ సెరమనీ చేశారు. వి విష్ నవీన్ అన్న ఆల్ ద బెస్ట్. అండ్ వచ్చే 2 సంవత్సరాల్లో టీటీఏ ఎంటైర్ ఆర్గనైజేషన్తో పాటు షార్లెట్లో కూడా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాం. బతుకమ్మ అండ్ అలై బలై, హోలీ, మల్టిపుల్ ఉమెన్ ఈవెంట్స్, సో ఇలా యూత్ ఈవెంట్స్. సో ఇవన్నీ నవీన్ అన్న లీడర్షిప్లో అన్ని కవర్ చేయాలనుకుంటున్నాము. వీ థ్యాంక్ అవర్ BODs ఫ్రమ్ షార్లెట్ టీమ్, శ్రీకాంత్ గాలి, అభిలాష్ మునిరెడ్డి, Nishant Silikonda, and Naveen Devarapalli. Yeah.